ఈ విధంగా కొన్ని విలువలు ఇచ్చి మిమ్మల్ని స్టాండర్డ్ డీవియేషన్ కనుక కనుక్కోమంటే తెలుగులో క్రమ విచలనం లేదా ప్రామాణిక విచలనం అంటారు. ఎలా కనుక్కోవాలి? ఫస్ట్ మీరు ఇచ్చిన విలువలన్నింటికి కూడా మీరు ఎక్స్ బార్ కనుక్కోండి. ఎక్స్ బార్ కనుక్కోవాలంటే ఎలా కనుక్కోవాలి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ ఉన్న అన్ని విలువలు కనుక కలిపితే మీకు 78 వస్తుంది. 78ని ఇచ్చిన విలువలు ఏంటంటే 6 ఉన్నాయి కాబట్టి మీకు ఎక్స్ బార్ విలువ ఎంత వస్తుందంటే 13 వస్తుంది. తర్వాత ఇమీడియట్ గా ఏం చేస్తారంటే ప్రతి విలువని ఎక్స్ బార్ లోంచి తీసేయండి. 9 - 13 ఎంత వస్తుందంటే మీకు 4 వస్తుంది, -4 వస్తుంది. అలాగే 11 - 13 వస్తే 2 వస్తుంది, -2 వస్తుంది, -2. 14 - 3 చేస్తే 1 వస్తుంది, 12 - 13 చేస్తే -1 వస్తుంది, 14 - 13 1, 12 - 13 -1 వస్తుంది, 17 - 13 చేస్తే మళ్ళీ 4 వస్తుంది, 15 - 13 చేస్తే కనుక 2 వస్తుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే వీటన్నిటికి స్క్వేర్లు చేసుకోండి. సో 16, 4, 1, 1, 16, 4 వస్తుంది. ఓకే, వీటన్నిటిని కనుక మీరు యాడ్ చేసుకుంటే మనకి క్రమ విచలనం లేదా స్టాండర్డ్ డీవియేషన్ సూత్రం ఏంటంటే సిగ్మా ఈక్వల్ టు సమ్మేషన్ x - x బార్ హోల్ స్క్వేర్ బై n వేసుకోవాలి. సో వీటన్నిటిని యాడ్ చేస్తే మీకు 42 వస్తుంది. ఇచ్చిన విలువలు ఏంటంటే 6 ఉన్నాయి. సో 42/6 అంటే ఎంత కనుక √7. మనకి ఇచ్చిన విలువలకి క్రమ విచలనం ఎంత అంటే √7. క్రమ విచలనం కాకుండా అంటే స్టాండర్డ్ డీవియేషన్ కాకుండా వేరియన్స్ విస్తృతి అంటాము. వేరియన్స్ కనుక అడిగితే దీన్ని స్క్వేర్ చేసుకుంటే సరిపోతుంది. సో √7 స్క్వేర్ చేసుకుంటే మనకి వేరియన్స్ ఎంత వస్తుందంటే 7 వస్తుంది. ఈ విధంగా కొన్ని విలువలు ఇచ్చినప్పుడు మనం స్టాండర్డ్ డీవియేషన్ లేదా వేరియన్స్ అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు.